10 ఇళ్ళు అయితే ఉన్నాయి. 10 ఇళ్ళు. మీకు వాటర్ సదుపాయం అంతా మంచిగా ఉంది ఇక్కడ? వాటర్ సరిపడలేదు సార్, ఒకళ్ళ కిందనే చిన్న ఊట ఉన్నది, ఇంత చిన్న ఊట నుంచి మీరు తెచ్చుకోవాల్సింది వాటర్. ఏం పేరు మీ పేరు? కామ్గా వెళ్ళిపోతున్నారు అసలు, అందరూ ఎవరు మాట్లాడట్లేదు అసలు. ఓకే, ఇదంతా పసుపు, సేమ్ అల్లం లెక్కే ఉంటుంది, కానీ ఇది కొంచెం కలర్ అయితే ఉంటుంది, అంతేనా? నేను మీ పాటసారి, అందరికీ శరణార్థులు. పొద్దుగాల ఈ చిమ్మ చీకట్లో ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా? అభివృద్ధికి దూరంగాను ఇలాంటి చిమ్మ చీకటి ప్రపంచానికి దగ్గరగా బతికినా సరే, మానవ విలువలతో బతికే కేవలం 10 కుటుంబాలే కలిగిన ఓ అందమైన పల్లెటూరుని ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడానికే ఈ ప్రయాణం. నిన్నైతేనా వెయిట్ పండి కష్టానికి తప్ప కరెన్సీకి విలువివ్వని చోటుకి చేరుకోవాలి అంటే ఈ మాత్రం కష్టపడాల్సిందే. మా వెహికల్స్ అన్నీ కూడా ఈ రూట్లోనే వచ్చాయంటే మీరు నమ్ముతారు అసలు. బైక్స్ అనేవి చాలా కష్టంగా ఎక్కాయి అసలు. అమ్మా చాలా రిస్క్ ఉంది ఇక్కడ బైక్ ఎక్కాలి అన్నా కొంచెం టఫ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మట్టి చాలా స్మూత్గా ఉంది. మా బైకులు పక్కన పెట్టి మా కాళ్లకు పని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటారా? ఇప్పుడైతే ఈ ఊరికి చేరుకోవడానికి రోడ్డు అయితే ఉంది, కానీ ఒకప్పుడు ఇదే దారి. వీళ్ళనే కాదు, వీళ్ళ కష్టాలని చూడాలి అంటే ఒకప్పుడు వీళ్ళు నడిచిన దారిలోనే మనము నడవాల్సిందే. ఇంతకీ ఈ ఊరి పేరు చెప్పలేదుగా, ఈ ఊరి పేరు బచ్చలవేనం. నేను మీ సైజ్ చూసే కన్నా కింద చూడడం బెటర్ అనిపిస్తుంది. తట్టుకొని కనబడ్డాను అనుకో, మూతిపుట్లు అన్నీ రాలిపోతాయి, చాలా స్కేరీగా ఉంది. గుచ్చుకున్నాయి. ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం. ఓకే, నథింగ్. ఇదంతా కూడా ఇంకొక రూట్ని అయితే కనెక్ట్ చేసింది ఇది, ఈ లైన్ అంతా కూడాను. ఓకే, షార్ట్ కట్ రూట్ అనమాట ఇది. ఇక్కడ సిసి రోడ్ అయితే ఉంది, దానికి షార్ట్ కట్ రూట్ అయితే కనెక్ట్ చేశారు దీన్ని. అంటే వీళ్ళు పీపుల్ అందరూ కూడా ఇలాంటి షార్ట్ కట్ రూట్సే యూజ్ చేస్తారు అనుకుంటాను. ఇవేంటివన్నీ? ఇవి ఓకే, ఇవి డ్రై చేస్తారా? ఓకే సరే, ఇప్పుడు ఫోన్ చేస్తానే. ఇవి కాఫీ అంటే వీటిని గ్రేడింగ్ చేసి బీన్స్ అయితే చేస్తారు. ఓకే, ఇక్కడ తాజాగా అంటే డౌన్కి వెళ్ళాలా? బైక్స్ వెళ్ళిపోతాయా? ఇదే రూటా? ఇది రూట్ కాదు, అలాగే గాజులపాలెం నుంచి అలాగే గాజులపాలెం వెళ్ళాలా? ఓకే, వీళ్ళన్న పిల్లలు చదువులు ఎలాగా? చదువులు పకాబులోనే. ఇక్కడ పక్కాబు విలేజ్ పేరు పక్కాబు. ఇక్కడ ఈ ఊర్లోనే వెళ్తారు, నడుచుకుంటా వెళ్తారు. 10 ఇళ్ళు అయితే ఉన్నాయి. 10 ఇళ్ళు. మీకు వాటర్ సదుపాయం అంతా మంచిగా ఉంది ఇక్కడ? వాటర్ సరిపడలేదు సార్, ఒకళ్ళ కిందనే చిన్న ఊట ఉన్నది, ఇంత చిన్న ఊట. ఊట్ల నుంచి మీరు తెచ్చుకోవాల్సింది వాటర్. మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి ఎలాంటి హౌసెస్ అయితే ఏమి కన్స్ట్రక్షన్ అయితే లేదు, ఏం కట్టించలేదు, అంతా మీరు ఓన్ గానే కట్టుకున్నారు. థ్యాంక్స్ సార్. మీ పేరు? కళ్యాణ్. మీరు మామూలుగా మీకు ఏమేమి ఉన్నాయి ఇక్కడ వ్యవసాయం చేసేదానికి? మీరు ఏమేమి వ్యవసాయం చేస్తారు? పసుపులు, కాఫీలు అంతే. పసుపు, కాఫీ అంతేగాని వరి ఏం పండించారు? పొలాలు ఏం లేవు.
మీ సొంత పొలాలే అన్నీ కూడా? లేవు, సొంత పొలాలు కూడా మీరు లీజుకి తీసుకుని పండిస్తారు. ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. ప్రజెంట్ అయితే మనం బచ్చలవేనం అనే విలేజ్లో అయితే ఉన్నాము. ఇక్కడ 10 హౌసెస్ అయితే ఉన్నాయి. వీళ్ళు ప్రధాన ఆదాయ వనరు వచ్చి వీళ్ళు కాఫీ కానీ పసుపు కానీ పండిస్తున్నారు. నేను ఇది ఫస్ట్ టైము ఇక్కడ పీపుల్స్ ఇంటరాక్టివేట్ అవ్వడం కానీ మంచిగానే అనిపిస్తుంది. తెలియని విషయాలు కొన్ని తెలుసుకుంటే మంచిదేగా. ఇక్కడ ఏంటంటే బైక్స్ వీటన్నిటికన్నా కూడా మన కాళ్ళని అయితే నమ్ముకొని జర్నీ చేయాలి. ఇక్కడ మన కాళ్ళకి ఎక్కువ పని పెట్టాలి, నోటికి కాదు. బాగా పెయిన్గా ఉంది. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నడవడానికి ఎక్కువ అవుతుంది. ఇది మంచిదేగా. గత 4 to 5 months నుంచి అయితే అసలు నడవడమే మానేశాను అసలు. తరువాత మన ప్రయాణాన్ని తాజంగి వైపు మొదలుపెట్టాము. ప్రయాణం మధ్యలో పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించే నా చిన్ననాటి జ్ఞాపకాలు నా కళ్ళ ముందు మెదిలాడాయి. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. హాయ్, నా పేరు శంకర్రావు అండి. నేను లంబసింగి టూరిజానికి ఆనిమత్యంగా ఉన్న తాజంగి రిజర్వాయర్ వద్ద పర్యాటక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాజంగి పర్యాటక వికాస్ కమిటీకి అధ్యక్షుడిని. మరి ఇక్కడ మేము ఐటీడీఏ పాడేరు వారి సహకారంతో జిప్ లైన్, ట్రాంపోలిన్, ఆర్చరీ అండ్ జార్బింగ్ బాల్ వంటి 4 ఐటమ్స్ని రన్ చేస్తున్నాము. వాటితో పాటు అడిషనల్గా మరో కమిటీ బోటింగ్ని కూడా రన్ చేస్తూ ఉంది. ఇది లంబసింగి సెంటర్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉండే 6 ఐటమ్స్లోని జిప్ లైన్కి మేము ఒక వ్యక్తికి గాను 200 రూపాయలు ఛార్జ్ చేస్తాము. ట్రాంపోలిన్ వచ్చి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. అలాగే ఆర్చరీ వచ్చి 5 షాట్స్ 50 రూపీస్ ఉంటుంది. బోటింగ్ గేమ్ వచ్చి ఒక పర్ హెడ్ 100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాము. ఇవి అయితే ఇక భవిష్యత్తులో మేము స్కై సైక్లింగ్, బర్మా బ్రిడ్జ్ అండ్ బంజీ ట్రాంపోలిన్ వంటివి కూడా ఏర్పాటు చేసి పర్యాటకులకి మరింత ఆహ్లాదాన్ని పంచే కార్యక్రమంలో భాగంగా డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఫైనలీ ఇట్స్ మై టర్న్. అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాను. మనం ఇప్పుడు జిప్ లైన్కి వెళ్ళిపోతున్నాం. ఐ థింక్ ఫస్ట్ టైం ఇది వెళ్ళడం కూడాను. నేను చెప్పేది ఇది పట్టుకో, నీకు ఓకే అంటేనే పంపుతారు. కళ్ళు మూసుకోరా. అరే ఏం లేదు అది అసలు. నువ్వు ఒక్కడే ఇక్కడ ఉండు. Praying that this night's gonna last. You got it all on tap. I'm loving your vibe, always have your back. ఫన్ అయితే ఉంది కానీ జస్ట్ ఒక 15 సెకండ్స్లో అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది. మనం ఇది ఒక అడ్వెంచర్గా ఫీల్ అయ్యే టైంలోనే ఎండ్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. ఇంకొంచెం లెంత్ అయితే పెంచుంటే మాత్రం కిరాక్గా ఉండేది. తరువాత మా ఈ ప్రయాణం లంబసింగిలోని పసుపు రైతులను కలవడానికి మొదలుపెట్టాము. ఈ పసుపు రైతుల సిగ్గు ముందు నా కెమెరానే చిన్నబోయింది. ఈ రైతుతో మాట్లాడాక నాకు ఒక్కటే అర్థమైంది. ఈ పసుపు పంట 3 సంవత్సరాలని, రైతుకు కష్టం తప్ప మరేమీ మిగలదని. ఎందుకంటారా? 3 సంవత్సరాల రైతు కష్టం ఒక్క రోజు డలారీ ఆదాయంతో సమానమంటే
నమ్ముతారా మీరు? ఇక్కడంతా కూడా పసుపు అయితే ఉడకబెట్టేస్తున్నారు. మన సైడ్ పసుపునైతే ఇంత ఫ్లూయెంట్గా అయితే మనం చూడలేము. వీళ్ళు ఉడకబెట్టి ఎండబెట్టి పౌడర్ చేస్తారంట. పసుపు అనేది ఈ అండాల్లో అయితే ఉడకబెడతారు. గ్రేడింగ్ చేసిన పసుపు అయితే ఉంది ఇక్కడ. ఇవన్నీ కూడా తీసిన పసుపు, నేలలోంచి తీసిన పసుపు. దాని నుంచి అయితే గ్రేడింగ్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. దీన్ని ఆ హండీలో వేసి ఉడకబెడతారు అనమాట. ఓకే, ఇదంతా పసుపు సేమ్ అల్లం లెక్కే ఉంటుంది, కానీ ఇది కొంచెం కలర్ అయితే ఉంటుంది, అంతేనా? అయితే అంత ఘాట్ అయితే లేదు, చాలా తక్కువే ఉంది. కానీ సేమ్ అల్లానికి దీనికి డిఫరెన్స్ ఏదన్నా ఉంది అని అంటే కలరే. మనకు అల్లం అయితే వైట్లో వస్తుంది, పసుపు కాబట్టి కొంచెం ఎల్లోలో ఉంది. అది డార్క్ ఎల్లో కూడా కాదు, లైట్. బాగుంది, మంచి వస్తున్నాయి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికే మా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది.